చేయట్లే లేక ఉన్న నాయకుల్ని పరిరక్షించుకోలేక ఇన్ని డిఫికల్టీస్ ఉన్న దగ్గర ఏమవుతుందో సార్ చెప్పండి. దీనికి ఆన్సర్స్ మీ దగ్గర ఉండవు. ఎంతసేపు మీరు ఎవరే చెప్తున్నారు కిరణ్ గారు? ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్నప్పుడు కాన్స్టిట్యున్సీల మీద పొట్టు లేనప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. కాదండి, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపారు, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపే ఆపట్లే మీరు. ఇది నాకు అర్థం కావట్లే. రాసుకొని చెప్పొచ్చు కదండి కిరణ్ గారు, మీరు కూడా రాసుకొని చెప్పాలి కదా. ఏమండి మీరు వదులుతారా? చెప్పండి. మీకు జనసేన తెలుగుదేశం రెండు కళ్ళు ఇక్కడ ఈ ఛానల్లో. మీరు ఇబ్బంది పడతారు. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. టైం కూడా అయిపోయింది. నిస్సహాయ స్థితి ఎవరికి వస్తుందంటే కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో బీజేపీ మధ్య ఎంత గొడవ పెట్టాలని చూసినా చిరంజీవి గారు మీరేం పట్టించుకోలేదు సార్. ఇంకేం మీరు మిమ్మల్ని గురించి మేము ఆడడం టైం వేస్ట్ నిస్సహాయత వస్తుంది సార్. కేఎస్ ప్రసాద్ గారు మీ నిస్సహాయత చూసి నేను ఇప్పటికీ ఒకటే మాట చెప్తా, నియోజకవర్గాన్ని దయించి ఎంచుకోండి ఈసారైనా. ముందుగా మేము ఎంచుకుంటాంలే, మీరు పార్టీని ఎంచుకోండి. రోజుకో పార్టీ కాదు, మాకు అవసరం లే. ముసుగులో కాదు, ఒక పార్టీ. ఇదే తట్టుకోలేరు. నేను వేరే కండు వేసుకొస్తే అసలు భరించగలరు, ఆలోచించుకోండి. సరే ఆయన కాదు కిరణ్, ఆయన కండువా వేసుకొస్తే అసలు తట్టుకోలేరు. మామూలుగా తట్టుకోలేకపోతున్నారట. ఆయన చెప్పే అబద్ధాలు. కనీసం కండువా వేసుకొని నిజం కాదని చెప్పండి. ఇప్పటికైనా మీ సార్కి నియోజకవర్గం ఉందా? ఎప్పటికైనా మీ సార్కి నియోజకవర్గం ఉందా? పిఠాపురంలో వర్మ గారు కనికరించబోతే చెప్పండి. పార్టీ ఉందా? మీలో ఇన్కన్సిస్టెంట్ గా ఉండవలసిన అవసరం. మీకున్నాయి పార్టీల ఆప్షన్స్. ఒకసారి బీఎస్పీ, ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి మళ్ళీ బీజేపీ, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ. ఇది మీ ట్రాక్ రికార్డు. 14 ఏళ్ళు అయింది, ఎప్పటికి కూడా పార్టీ కన్స్ట్రక్టివ్ రియాక్టివ్ మోడ్ లేదు. ఎక్కడికక్కడ తెలుగుదేశం మన్ననలు ప్రాపకంతో తప్ప స్వయం ప్రతిపత్తి లేని ఏకైక ప్రాంతీయ పార్టీ ప్రపంచ చరిత్రలో ఉందంటే జనసేన పార్టీ. స్వయం ప్రతిపత్తి లేని ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదంటే జనసేన పార్టీ. స్వయం ప్రతిపత్తి లేని తెలుగుదేశం ప్రాపకం లేకపోతే దిక్కు దివాణం లేదు. సమయం కూడా లేదు. సోదరులు కిరణ్ గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి పేటెంటా అన్నారు. దానికి నా వివరణ ఏంటంటే